అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. మనం అందరం కూడా 8వ తారీఖు డిసెంబర్ నుంచి 14వ తారీఖు డిసెంబర్ వరకు వారఫలం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంటుందో తప్పకుండా చూద్దాం. కానీ మీరందరూ కూడా నా శ్రమని గుర్తించి నా యూట్యూబ్ ఛానల్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసి మీ బంధువులకి స్నేహితులకి నా గురించి తెలియజేయటం కనీసంగా మీ ధర్మం అని నేను భావిస్తున్నాను. నా శ్రమని గుర్తిస్తారని ఆశిస్తా. ముఖ్యంగా ఈ వారం యొక్క గ్రహస్థితులు కానీ చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతువు కన్యా రాశిలో, అలాగే వృశ్చిక రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు వచ్చేసి మకర రాశిలో, శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నాడు, చంద్రుడు కుంభరాశి నుంచి వృషభ రాశి వరకు సంచరిస్తున్నాడు అన్నమాట. దీన్ని బట్టి మనకు గ్రహాల స్థితుల్ని బట్టి 12 రాశులకు ఫలితాలు కూడా ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ వారంగానే చూసుకుంటే ప్రధానంగా మార్గశీర్ష మాసంలో మనం ఉన్నామండి. అత్యంత పవిత్రమైన మాసం అన్నమాట. మార్గశీర్ష మాసం అంటే ఏంటంటే మనకు ఈ పౌర్ణిమ రోజు నాడు ఆకాశంలో కానీ మనం చూస్తే చంద్రుడి పక్కన తళుక్కుమని మెరుస్తూ బ్రహ్మాండంగా కనిపించే మృగశిర నక్షత్రం ఉంటుందన్నమాట. మృగశిర నక్షత్రంతో కూడినటువంటి మాసం కాబట్టి చంద్రుడు ఆ పౌర్ణమి రోజు ఉంటాడు కాబట్టి దీనికి మార్గశీర్ష మాసం అని మనం చెప్తున్నాము. మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదన్నమాట. మరి ఈ సమయంలో కానీ పెద్దలకు అందరికీ కూడా మనము పిండ ప్రదానం చేయటం, వాళ్ళని గుర్తించుకొని వాళ్ళకు తగినటువంటి సేవ చేయడం, అమావాస్య తర్పణాలు లాంటివన్నీ చేసుకోవటం వల్ల మనకి వాళ్ళకి ఒక చనిపోయిన తిథి ఉంటుందండి. కార్తీక మాసంలో మృగశిర మాసంలో ఎవరైతే మనకు సప్తమి, నవమి, దశమి అనేటువంటి శుక్లపక్షంలో పోయిన వాళ్ళకి మనం పిండ ప్రదానం చేయడం అనేది వాళ్ళ దీవెనలు ఉండడం వల్ల మన పిల్లలు అందరం బాగుంటాం. ముఖ్యంగా శతభిష నక్షత్రం నుంచి రోహిణి నక్షత్రం అంటే ఎవరైనా పుట్టినప్పుడు ఈ మార్గశీర్ష మాసంలో పుడితే వాళ్ళు ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ మాసంలో డేట్ ఆఫ్ బర్త్లో మీరు శతభిషం నుంచి పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్విని, భరణి, కృతిక, రోహిణి ఇందులో పుట్టిన వాళ్ళు మీ జన్మదినం చేసుకోవటం వల్ల మీకు 100 ఏళ్ల ఆయుష్ ఉంటుంది, సంతోషంగా ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా జ్యోతిష్యం తెలుసుకోవడానికి నన్ను తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఈ జాతకం అంతా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయన్నమాట. ఆ పరిహారాలు చాలా సింపుల్గా చెప్తాను కాబట్టి మన ఛానల్ పేరు thesimpleastrologer.com అని చెప్పి ఉంటుంది. కుంభరాశి వాళ్ళందరికీ కూడా 7వ తారీఖు డిసెంబర్ నుంచి 14వ తారీఖు డిసెంబర్ వరకు వారఫలం అనేది ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. మరి ఈ కుంభరాశి అంటే మనకు శని గుర్తొస్తాడు. శని అంటే కర్మఫలదాత. కర్మలని మనం చేసేటువంటి మంచి రోజులు ఉందనుకోండి అడ్డదిడ్డంగా బతికేస్తాం. కష్టాలు ఉన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు. మరి దేవుడా నాకు ఎందుకింత కష్టం ఇచ్చావు అని అనిపించేటట్టు చేసేవాడే శని. అందుకే కర్మఫలదాత అని పేరు అన్నమాట. మన కర్మలకి ఫలితం ఇచ్చేవాడు అన్నమాట. కాబట్టి మనం బాగున్నప్పుడు విర్రవీగుతాం, బాగా లేనప్పుడు ఏడుస్తాం. ఇది సైకిల్ అన్నమాట. ప్రతి మనిషి కూడా బాగున్నప్పుడు బాగా రెచ్చిపోవటం. అలాగే ఇప్పుడు కేసీఆర్ గారు చూడండి, ఆయన పరిపాలన 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన కుటుంబం ఆయన ఇలా వెలిగిపోయారు. ఈరోజు ఏది చేసినా కూడా రేవంత్ రెడ్డి వెంటబడి కొడుతున్నాడు. అలాగ పరిస్థితి పైన కింద అవుతుంటుంది అన్నమాట మనుషులకి. ప్రతి ఒక్కరు ఈ మిషన్లో రావాల్సిందే. అలాగే ఈ కుంభరాశికి శని అధిపతి కాబట్టి ఈ శని ఎంత చక్కటి తన పిల్లలు ఎవరైతే మంచి కర్మలు చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే మకర రాశి, కుంభరాశిలో పుట్టే అవకాశాలు ఇస్తాడన్నమాట. వీళ్ళకి ఏళ్ళనాటి శని పీడ కూడా ఎక్కువ ఉండదు. కొంతవరకు ఆ లగ్నాన్ని బట్టి కొంచెం ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చేమో కానీ జనరల్గా అయితే ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టాడు. కుంభరాశి వాళ్ళని ప్రత్యేకంగా చాలా బాగా చూసుకుంటాడు. ఏళ్ళనాటి శని కూడా మీకు బాగుంటుంది, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. ఈ రాశిలో మనకి ఉత్తరాభాద్ర పుట్టిన వాళ్ళు, అలాగే ధనిష్ట 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు పుట్టిన వాళ్ళు ఇందులోకి వస్తారు. మరి ధనిష్ట అంటే మృగశిర నక్షత్రం 7 సంవత్సరాల దశలో వాళ్ళ యొక్క పాదాన్ని బట్టి ఉంటుంది. అలాగే శతభిషం అంటే రాహు మహాదశలో 18 ఏళ్ళు ఉంటారు. అలాగే పూర్వభాద్ర అంటే గురువుకు సంబంధించిన నక్షత్రం కాబట్టి గురు మహాదశలో పుట్టిన వాళ్ళు ఉంటారు. మరి పుట్టినప్పుడు ఎంత దశ ఉంది, ఎంత మిగులుంది, అసలు జరుగుతున్న దశ ఏమిటి, జరగబోయే దశ ఏమిటి, ఏ దశలో మన పరిస్థితి ఎలా ఉంటుంది గ్రహాలని బట్టి పక్కాగా చెప్పొచ్చు అన్నమాట. అద్భుతంగా ఉంటుందన్నమాట. అసలు జాతక చక్రంలో మనకు అన్నీ రాసిపెట్టి ఉంటాయి కాబట్టి ఒక మంచి తెలివైన వాడు చెస్ ఆడినప్పుడు ఎలా ఉంటుందో జాతక చక్రం కూడా
మనకు తెలిసిపోతుంటుంది. అరే ఈ దశలో వీడు విర్రవీగుతున్నాడు, రాబోయే దశ వీడికి ఇలా ఉంటుంది, ఈ దశలో ఇబ్బంది పడుతున్నాడు, రాబోయే దశలో బ్రహ్మాండంగా ఉంటాడని అన్నీ క్లియర్గా చెప్పొచ్చు. అందుకే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్ పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీతో 15-20 నిమిషాలు మాట్లాడి రికార్డ్ చేయిస్తా. 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ కూడా చేయడం జరుగుతుంది. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసి పరిహారాలని చెప్పి సింపుల్గా చెప్పి ఏమాత్రం భయం లేకుండా చెప్పేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. ద సింపుల్ ఎస్ట్రాలజర్ అని ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయని తెలియజేస్తూ, ఈ వారం శని గ్రహానికి సంబంధించినటువంటి ఈ కుంభరాశి వాళ్ళకందరికీ పట్టిందల్లా బంగారం, సంతోషం, ఆనందం, విందులు, వినోదాల్లో పాల్గొనడం, కుటుంబంలో మంచి ఆనందంగా ఈ వారం అంతా గడుపుతారని చెప్పేసి మానసిక ఉల్లాసాన్ని బాగా కలిగి ఉంటారని చెప్పొచ్చు. ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, ధార్మికంగా మీరు సంపాదించే డబ్బు మీకు ఎంతో 4 రెట్లు అవుతుంది. అలాగే పిల్లల చదువులో డెవలప్మెంట్, కుటుంబ సంతోషంలో డెవలప్మెంట్, ఆదాయంలో డెవలప్మెంట్ అన్నీ కూడా బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు చూసారా, విపరీతంగా ఉంటుందన్నమాట. చిన్ననాటి స్నేహితులు, బాల్య స్నేహితులు, ఇప్పుడు కొలీగ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, నేబర్స్ కానీ, బంధువులు కానీ మీకు చాలా అనుకూలంగా ఉంటారు. మీరు పిలిస్తే పలుకుతారు, మీతో చాలా ప్రేమగా ఉంటారని కుంభరాశి వాళ్ళకి మానసిక ధైర్యమే మీ బంధువులు అని చెప్పి కూడా క్లియర్గా చెప్పవచ్చు అనమాట. నలుగురికి సహాయం చేయడంలో కూడా కుంభరాశి వాళ్ళు ఇప్పుడు చాలా ముందు ఉంటారని చెప్పాలి. ధన ఆదాయం, బంధువుల రిలేషన్షిప్ బాగుండి, విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు మాత్రం కొనడానికి ఏ మాత్రం బాగాలేదు. అనవసరంగా 10 రూపాయలతో కొనాల్సిన వస్తువుని 100 రూపాయలు పెట్టి కొంటారన్నమాట. మీరు ఏ ఇల్లు కొన్నా, ఏ భూమి కొన్నా, ఏ వాహనం కొన్నా తొందరపడకండి, బాగుంటుంది, ఏం డౌట్ లేదు. మీరు కొనే వస్తువు బాగుంది, కానీ దాని విలువ మార్కెట్ కన్నా కూడా ఒక 50% పెట్టి, ఎక్కువ పెట్టి కొనే కర్మ ఇప్పుడు ఉంది. ఆ లగ్జరీకి పోకండి, జాతకాన్ని చూపించుకోండి. ఎంత రేటు పెట్టాలో దానికి అంతే పెట్టండి. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎక్కువ పెడతారని చెప్పి చూపిస్తుంది జాతకం. తల్లి ఆరోగ్యం పట్ల చాలా ఇబ్బందులు ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి. తల్లిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఈ వారం ఈ కుంభరాశి వాళ్ళకు ఉంది. పిల్లల చదువులు, విదేశీ యానాలు, దూర ప్రయాణాలు, తెలివైన నిర్ణయాలు ఎంతో అనుకూలంగా ఉంది. ఏ కాలేజీలో సీట్ రావాలన్నా వస్తుంది, ఏ సబ్జెక్టులో సీట్ రావాలన్నా వస్తుంది. దూర ప్రయాణాలు 18 గంటలు 20 గంటలు మీరు చేసేటువంటి ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఇవన్నీ గమనించాలి మనం. పిల్లల భవిష్యత్తు గురించి బాగా ప్రణాళికలు సిద్ధం చేస్తారు. ఆరోగ్య సమస్యలు ఈ వారంలో కొంచెం ఉంటుంది, అది శుక్ర శనివారాల్లో తగ్గుతుంది అనేది గ్రహించాలి. ఈ రాశి వాళ్ళందరికీ కూడా భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమికులకు చాలా అనుకూలంగా ఉంది. అదృష్టంగానే చూసుకుంటే ఈ రాశి వాళ్ళందరికీ చాలా తక్కువ. అదృష్టం మీద డిపెండ్ అవ్వడం మంచిది కాదు. పెద్దలతో విరోధం అసలే కాదు. నాన్నగారు, మామగారు వీళ్ళతో జాగ్రత్తగా ఉండడం మంచిది, లేదా లేనిపోని మానసిక ఇబ్బందులు ఏర్పడతాయి. ఉద్యోగ సమస్యలు కానీ చూసుకుంటే ఉద్యోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, శ్రమించాలి. జాగ్రత్తగా ఉద్యోగం చేసుకుంటే ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగం మార్చడానికి అనుకూలమైన సమయం అయితే లేదు. ఖర్చుల విషయానికి వస్తే ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పేసి కుంభరాశి వాళ్ళకి తెలియజేస్తూ, వ్యాపార పరంగా ఈ వారం అంతా కూడా చాలా పైకి వస్తారు. కొత్త వ్యాపారంలో పుంతలు తొక్కుతారు, ఆ లాభాలు బాగా స్వీకరిస్తారు. అన్నీ బాగున్నాయని చెప్పేసి తెలియజేస్తూ, మీరు జాతకం కొరకు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటాను. మీ గోపాల్ అయ్యంగార్.